నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, న్యూమరాలజిస్ట్. మీ అందరి కోసం చాలా సూపర్ టాపిక్స్ చేసుకుంటూ పోతున్నాం మనం. ఏంటంటే న్యూమరాలజీ పరంగా, అలాగే వాస్తు పరంగా మన నేమ్స్ గానీ, మన బిజినెస్ నేమ్స్ గానీ ఎలా ఉండాలి, ఏంటన్నది మనం న్యూమరాలజీ వైజు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఈ రోజుల్లో మనకు ఆస్ట్రాలజీ కన్నా న్యూమరాలజీ నంబర్స్‌ని చాలా వరకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఏంటంటే మన లైఫ్‌లో మనము ఒక తిథుల నుంచి పుట్టినయే తేదీలు మనందరికీ తెలుసు. అయితే ఈ రోజుల్లో మనకు మొబైల్ నంబర్ పరంగా ఎలా ఉండాలి, మన లైఫ్‌కు ఏముండాలి అసలు అనేది మనం తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి మీ అందరికీ ఒక కాంటెస్ట్. ఏంటంటే మన న్యూమరాలజీ వీడియోస్ చూసే వాళ్ళకి మెయిన్‌గా మీకు ఒక మంచి మొబైల్ నంబర్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కాంటెస్ట్ ఏంటంటే 500 మెసేజెస్ మనకు రావాలి. ఏంటంటే ఎలా రావాలి అంటే మీ పేరు, మీ ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేము ఈ 3 పెట్టినప్పుడు అక్కడ మేము 500 మెంబర్స్‌లో ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి 500 మెసేజెస్‌కి ఒక 10 మెంబర్స్‌ని సెలెక్ట్ చేసి ఈ 10 మెంబర్స్‌ని ఫస్ట్ 1-2 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషను, ఫ్రీ మొబైల్ నంబర్ ఉంటుంది. అలాగే 3-4 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 546కి వచ్చేసి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 5-6 వాళ్ళకి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 946 మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 946కి 7-8 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది ఇద్దరికి కూడా. 1546కి మొబైల్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. మొబైల్ నంబర్స్ ఏంటంటే మినిమం 5000 నుంచి ఉన్నాయి. మనకు లక్కీ నంబర్స్ అవి మనకు ఏజెంట్స్ ఇస్తారు. ఇక్కడ నుంచి లక్కీ నంబర్స్ దాదాపు 1 lakh వరకు ఉన్నాయి కాబట్టి ఇవి మీరు మన వీడియో చూసినందుకు గాను మీరు సెలెక్ట్ అయితే ఇలా చేయడం జరుగుతుంది. అలాగే 9-10 విన్నర్స్‌కి ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుంది. 1946 మొబైల్ నంబర్ రేట్ ఉంటుంది. ఇక్కడ ఫ్రీ కన్సల్టేషను అనేది ఎందుకు ఇస్తున్నామంటే ఇక్కడ కూడా మీకు ఫ్రీ కన్సల్టేషన్ వర్త్ మినిమం నా కన్సల్టేషన్ ఫీజు 1546 ఉంటుంది. ఈ 1546కి ఈ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 10 మందికి గాను ఫ్రీ కన్సల్టేషను ప్లస్ మీ పిల్లలు ఎవరైనా ఉంటే కనుక దీనికి సంబంధం లేదు కాంటెస్ట్‌కి. అది మీ పిల్లల గురించి, మీ పిల్లల పేర్ల గురించి కానీ, వాళ్ళ భవిష్యత్తు గురించి కానీ తెలుసుకోవడానికి 469 రూపాయలు పిల్లలకి కన్సల్టేషన్ ఉంటుంది. పర్ హెడ్ పిల్లలు ఎంతమంది ఉన్నారో చూసుకోండి. మనము 6వ స్థానంలో ఎటువంటి మొబైల్ నంబర్లో మన మొబైల్ నంబర్లో 6వ స్థానం అనేది డబ్బు స్థానం. ఈ డబ్బు స్థానము ఆర్థిక శాఖ అని కూడా మనం అనొచ్చు. ఇది చాలా కీలకమైన స్థానం. ఈ కీలకమైన స్థానంలో మన లైఫ్లో సక్సెస్ అనేది డబ్బుతో ముడిపడి ఉంటుంది. ఈ డబ్బుతో ముడిపడిన సక్సెస్ని మన మొబైల్ నంబర్తోనే మనము డబ్బును కానీ మన సంబంధ బాంధవ్యాలని కట్ చేసుకుంటున్నాము. ఇది చూసుకుందాం. ఇక్కడ 6వ స్థానం, మన 6వ స్థానము చాలా డేంజరస్ ఉంటుంది. ఇది చూసుకోండి. 6వ స్థానంలో 0 ఉందా? 6వ స్థానంలో 0 ఉందా? మన సిరీస్ 9తో స్టార్ట్ అయిందా, 6తో స్టార్ట్ అయిందా, 7తో స్టార్ట్ అయిందా, 8తో స్టార్ట్ అయిందా? ఇది మన ప్రొఫెషన్కు తగ్గట్లు ఈ నంబర్ వస్తుంది. ఇక్కడ 1 3 5 6 9 10 ప్లేసెస్ ఏంటంటే మన ప్రొఫెషన్కు తగ్గ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ ప్లేసెస్లో ఆ నంబర్స్ ఉంటాయి. ఇక్కడనే మనం ఏమనుకుంటున్నామంటే 6వ స్థానంలో 0 ఉంటే మనకు డబ్బు 0 అవుతుంది. ఖచ్చితంగా చూసుకోండి. మీరు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత సంపాదించినా డబ్బు వస్తూనే ఉంటుంది, కానీ ఎక్కువ సేవింగ్స్లోకి వెళ్ళనివ్వదు. ఎందుకంటే డబ్బు స్థానం అనేది 0ను చేస్తుంది కాబట్టి ఆ స్థానము శుక్రుడి స్థానం, ఆ స్థానము లక్ష్మీదేవి స్థానం. అది 0 అయితే ఏముంది? 0నే చేస్తుంది. మనం సంపాదించే సంపాదన ఎంతైనా సంపాదిస్తుండొచ్చు. మనము ఎంత పెద్ద కంపెనీ ఓనర్స్ కావచ్చు,
ఎంత పెద్ద కంపెనీలో ఎంత మేనేజర్స్ కావచ్చు, మనం ఒకవేళ చిన్న స్థాయిలో మనము ఉద్యోగం చేస్తున్నా సరే, ఏది చేస్తున్నా సరే అది డిఫరెంట్గా మారి మన సక్సెస్ని జీరో చేస్తుంటుంది. చాలా ప్రాబ్లమాటిక్. ఏం చేస్తుంది? ఉదాహరణకు కొన్ని చెప్పుకుందాం. ఒకవేళ మీరు కంపెనీ ఓనర్, ఇక్కడ జీరో ఉంది, లక్షల కోట్లు టర్న్ ఓవర్ అవుతుంటుంది మీ అకౌంట్, కానీ మీ దగ్గరికి డబ్బు మీ అకౌంట్లోకి రాకపోవచ్చు. మీ కరెంట్ అకౌంట్లో తిరుగుతూనే ఉంటాయి. మీరు ఆ కంపెనీ త్రూనే మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ మీ అకౌంట్లోకి డబ్బు రావడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ వచ్చినా కూడా ఎవరికొకరికి ఇవ్వడం జరుగుతుంటుంది. ఇది చాలా డేంజర్ కాబట్టి ఈ నంబర్ లేకుండా చూసుకోండి. ఒకవేళ మీరు చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు, అంటే 0 స్థాయి నుంచి ఒక 100 వరకు, అంటే మీరు కంపెనీలో ఏ స్థాయిలో ఉన్నా సరే, ఎటువంటి స్థాయిలో ఉన్నా సరే మీకు జీతం పడుతుంది. అది 10 కావచ్చు, 1,00,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, ₹1,00,00,000 కావచ్చు. ఏదైనా సరే డబ్బుకు సంబంధించింది కాబట్టి ఎంత డబ్బు వచ్చినా సరే వితిన్ తొందరగా అయిపోజేస్తుంది. చాలా అవసరం. మరి నంబర్ని మారిస్తే నాకు 15 ఏళ్ళ నుంచి ఉన్న 20 ఏళ్ళ నుంచి కాంటాక్ట్స్ పోతాయి కదా? ఏమి పోవు. కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఉంది. కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్ ఉంది. ఆ కాల్ ఫార్వర్డింగ్ అంటే ఈ నంబర్కి ఒక 1 ఇయర్ రీఛార్జ్ చేయి, మనకు అవైలబుల్ ఉన్నాయి. ప్రతి నెట్వర్క్లో 1 ఇయర్ రీఛార్జెస్ ఉన్నాయి. 1 ఇయర్ రీఛార్జ్ చేసి కొత్త నంబర్ మార్చు, న్యూ నంబరు, లక్కీ నంబరు మార్చేసి ఈ నంబర్ నుంచి నువ్వు వాడేసుకో. నీకు ఈ నంబర్కు, ఓల్డ్ నంబర్కి వచ్చే, ఈ జీరోకున్న నంబర్కి వచ్చే కాల్స్ అన్ని కూడా లక్కీ మొబైల్ నంబర్కి వస్తాయి. అప్పుడు నువ్వు ఆ వ్యక్తికి, నా ఈ నంబర్ లేదు, ఇంకొక నంబర్ ఉంది, ఆ లక్కీ నంబర్ ఉంది అని మీరు గన్షాట్గా చెప్పుకోండి, ఓపెన్గా చెప్పుకోండి. నా నంబర్ ఇలా ఉండే, అందుకే నేను మార్చానని చెప్పుకోండి. చాలా మంది అంటారు, అరే ఈ రోజుల్లో ఇదేంటి, నంబర్లు ఏంటి, ఇప్పుడున్న ఆధునిక యుగంలో ఇవన్నీ ఏంటి అనేది ప్రతి ఒక్కరు అంటారు. కానీ మనం వాడేది ఆధునిక టెక్నాలజీ. ఈ ఆధునిక టెక్నాలజీ దీని వలన నంబర్ అనేది ఒక న్యూమరాలజీ అనేది ఏంటి, సైన్స్ పద్ధతి. ఈ సైన్స్ పద్ధతిని మనము సైన్స్ పద్ధతిలోనే యూజ్ చేసుకుంటే మనకు కూడా అన్ని రకాలైన పవర్స్ ఉంటాయి. చూసుకొని ముందుకెళ్ళండి. నెక్స్ట్ వేరే ఏమో ఉంటాయి. మొబైల్ నంబర్ వలన ఇలాంటి సమస్య వస్తుంది, వేరే సమస్యలు అనేది వేరేలా ఉంటాయి. చూసుకొని ముందుకెళ్ళండి. మన లైఫ్లో ఈ 1, 3, 5, 6, 9 ప్లేసెస్ అనేటివి ఇవి ప్రొఫెషన్కి సంబంధించి. ఇక్కడ 1, 4, 5, 6, 9 అనేది మనకు ఇంకొక ఎక్స్ నంబర్ అనేది మన మొబైల్ నంబర్లో ఉండాలి. 1 డెసిషన్ మేకింగ్ ఉండేలా చేస్తుంది. 4 కోరికలు తీరుస్తుంది, విజన్స్ వచ్చేలా చేస్తుంది, ఎలా తీర్చుకోవాలి ఏంటన్నది. నెక్స్ట్ 5 బిజినెస్, ఇది 6 ఏమో మనీ, ఇప్పుడే మనం తెలియజేసుకున్నాం. తర్వాత 9th ప్లేస్ కూడా చాలా కీలకమైంది. ఇది చాలా డేంజరస్. ఈ ప్లేసెస్లో ధైర్యాన్ని అనేది కోల్పోతాం. మనం అన్ని కూడా ప్రతి ఒక్క వీడియోలో మొబైల్ నంబర్ గురించి తెలుసుకుంటున్నాం. చూసుకొని ముందుకెళ్దాం.